హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది, మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారనేసి చెప్తున్నాను. ఇది ఒక చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషను. అంటే ఒక భారత పౌరుడిగా, సిటిజన్ ఆఫ్ ఇండియన్ నాకున్న రెస్పాన్సిబిలిటీతో ఈ మాటలు చెప్తున్నాను. వాతావరణం మారుతుంది, కొంత సంకేతాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయి ఉత్తమ పార్శ్వయుక్తమ పెద్ద ఒక రీతిలో యుద్ధానికి భారత ప్రభుత్వం సన్నిహితమవుతున్న వాతావరణం క్రియేట్ అవుతుంది. అలాగే అన్ని రకాలుగా ఆర్థిక పరంగా చేసే పోరాటం భారత స్టార్ట్ చేసింది. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒకవేళ యుద్ధ వాతావరణ క్రియేట్ అవటానికి పరిస్థితి ఆ దశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కు కుతంత్రాలు లేదు, ఎందుకంటే భయపడుతుంది. కాబట్టి అంతకు మించి పాకిస్తాన్ సానుభూతి పరులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి చర్యలకైనా ఉపక్రమించవచ్చు. అందుకే భారత ప్రభుత్వం ఎందుకంటే భయపడుతుంది. కాబట్టి అంతకు మించి పాకిస్తాన్ సానుభూతులు పరులు మన దేశంలోకి చొరబడుతున్నారు. వాళ్ళు ఎలాంటి చర్యలకైనా ఉపక్రమించవచ్చు. అందుకే భారత ప్రభుత్వం మనకు ఒక బాధ్యతగా ఉండి చేయాల్సి ఉంటుంది. మీరు కూడా ఉండాలి అలాగా. ఇదేదో సరదాగా చెప్తున్నా అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇంటెలిజెంట్ ఇన్ఫర్మేషన్ కూడా స్థాయి వస్తుంది. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీ చాలా ఎలక్ట్ చేస్తున్నారు. అందుకు ఖచ్చితంగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇంటెలిజెంట్ ఇన్ఫర్మేషన్ కూడా స్థాయిలో తెలియజేస్తుంది. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీ చాలా ఎలర్ట్గా ఉన్నాయి. కమ్యూనిటీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా ఈజీగా వాటిని తీసుకొని కొంత భద్రతా దళాలని డిసెబెండ్స్లో పెట్టుకోవచ్చు, కిడ్నాప్ చేయవచ్చు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, కాలనీలు, కాలనీలోకి కొత్త వ్యక్తులు ఎంటర్ చేయవద్దు. ప్రతి ఒక్క నిమిషంగా పరిశీలించండి. మీరు మీ కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. కాలనీలో అసోసియేషన్ ఇవ్వాలని ఉంటాయి కాబట్టి నేను చెబుతున్నాను. ఎందుకంటే చాలా దేశాల్లో కొంత దేశాల మధ్య గ్యాప్ వచ్చేటప్పుడు యుద్ధ వాతావరణం క్రియేట్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మీరు కూడా అవసరమైనంత వీలుగా షాపింగ్లు, మాల్స్, టెంపుల్స్కి, వేరే ప్రయాణాలని మీరు తగ్గించుకొని మన దేశంలో కొంత దేశాల మధ్య గ్యాప్ వచ్చేటి ఉండటం మంచిది. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. యుద్ధ వాతావరణం క్రియేట్ అయినప్పుడు ఇలాంటివి జరిగాయి. అందుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను.
రెస్టారెంట్లకు వెళ్ళడం, బాగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం తగ్గించుకోండి. మాట్లాడుతున్న అందరితో మాట్లాడిన తర్వాత మీ వెల్లడి చేస్తున్నానని ఫ్యామిలీ జాగ్రత్త మీరు కూడా దృష్టి పెట్టండి. కొంచెం ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్న మీ దగ్గరలో ఉన్న పోలీసు వర్గాలకి, భద్రతా వర్గాలకి తెలియజేయండి. అలర్ట్గా ఉండండి. మీరు ఒక భారతీయుడిగా భారతదేశంలో పుట్టారు కాబట్టి దేశం ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటుంది. వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు కూడా అందులో ఒక భాగస్వామి కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా సంకేతవారు మాత్రమే ఏదో ఒక రూపంలో రాబోతుంది. అది మధ్య ద్వారా చిన్నవారు పెద్దవారు అనేది ఏమాత్రం ఆలోచించరు. దానికి తగ్గట్టుగా మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. మనకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో దేశం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఈ దేశంలో పుట్టావు, నువ్వు ఇండియన్గా నీకు గుర్తింపు, ఈ ఇండియన్ మ్యాన్గా చాలా ఆలోచించి నడుచుకోండి. తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో దేశం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి జాతి, పార్టీ, చెత్త చెదారం కొద్ది రోజులు పక్కన పెట్టడం, కుల మతాలు అన్నీ. రెండోది, మన ఘర్షణలకి మతాలకి మధ్య ఘర్షణలు పెట్టడం కూడా టెర్రరిజం ప్రిపేర్ అయి ఉంటుంది, ప్రయత్నాలు చేస్తారు. మనల్ని అందరినీ అలర్ట్ చూసుకోవాలి, మనకు మనమే బాధ్యత వహించాలి. దాన్ని బట్టి మనం ఒక భారతీయుడిగా మన ప్రయత్నం మనం చేసుకొని మన జాగ్రత్తలో మనం ఉండి మన దేశాన్ని మనం కాపాడుకుందాం. జై హింద్, జై భారత్, మేరా భారత్ ఇండియా. మా తెలుగు తల్లికి వందనాలు. ఓకే ఫ్రెండ్స్, దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలు, మీ కుటుంబం అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆలోచించి అలర్ట్గా ఉండండి. మీరు కూడా మొన్న జరిగిన అక్కడ సన్నివేశం తెలిసింది కదా, నార్మల్గా ఉంటూనే సడన్గా అలా అయింది. దాన్ని బట్టి ఎనీ టైంలో మీరు అలర్ట్గా ఉండి ఏదన్నా మీకు డౌట్గా ఉన్నా సరే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అర్థమైంది ఫ్రెండ్స్? ఓకే, బాయ్.